వృధాగా పోతున్న నీటిని రైతులకు అందించాలన్న సంకల్పం కేసీఆర్ సర్కార్ది. జగిత్యాల జిల్లాలోని చివరి ఆయకట్టు రైతులకు నీరందించాలన్న ఆలోచనతో కేసీఆర్ ప్రభుత్వం రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణ పనులు చేపట్టింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా, అంచనా వ్యయం పెరిగినా పనులు ఆపకుండా దాదాపు 95% ప్రాజెక్టు ఆధునీకరణ పూర్తి చేశారు. మిగిలిపోయిన 5% పనులు చేసేందుకు కూడా కాంగ్రెస్ సర్కార్ వెనకడుగు వేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినా ప్రాజెక్టు ఆధునీకరణ పనుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో రైతుల్లో ఆగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రాజెక్టు లక్ష్యం 97 కోట్లే, కానీ అంచనా 137 కోట్లకు చేరింది. 97% పనులు పూర్తి చేసింది. కానీ నేడు మిగతా 5% పనులు పూర్తి చేసేందుకు ఈ కాంగ్రెస్ సర్కారు వెనకాడుతోంది. మరి ఆ ప్రాజెక్టు ఏంటి? పంటలు ఎండిపోతున్న కాంగ్రెస్ సర్కారు ఎందుకు పట్టించుకోవట్లేదు? మరి ఆ ప్రాజెక్టు ఎక్కడుంది? రైతన్నలు ఏమంటున్నారు? ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ ఏదో చూద్దాం. ప్రకృతి రమణీయత మధ్య కొండల్లో సహజ సిద్ధంగా ఉన్న రోళ్లవాగు ప్రాజెక్ట్ అది. బీర్పూర్ మండలంలో ఉన్న ఈ రోళ్లవాగు ప్రాజెక్టులో నాడు 0.25% నీటి నిల్వ సామర్థ్యం ఉండేది. అయితే ఈ నీటి సామర్థ్యాన్ని 1 టీఎంసీకి పెంచి వరద నీటిని ఒడిసిపట్టి చివరి ఆయకట్టు రైతులకు అందించాలన్న సంకల్పంతో నాడు బీఆర్ఎస్ నాయకులు సర్కార్ దృష్టికి తీసుకెళ్లారు. రైతు శ్రేయస్సు కోసం తక్షణమే 60 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు ఆధునీకరణ పనులను ప్రారంభించారు అప్పటి మంత్రి హరీష్ రావు. వర్షాల కారణంగా పలుమార్లు ఇబ్బందులు ఎదురైనా అంచనా వ్యయం పెరుగుతూ వచ్చినప్పటికీ పనులు మాత్రం ఆపకుండా 153 కోట్లు ఖర్చు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. దీంతో ప్రాజెక్టు స్వరూపమే మారి 95% వరకు పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు ఆధునీకరణ పనులు 95% పూర్తి కాగా మరో 5% పనులు మిగిలిపోయాయి. ఈ 5% కూడా పూర్తి చేయాలంటే అటవీ శాఖకు ప్రత్యామ్నాయంగా ఇతర ప్రాంతాల్లో భూమిని ఇవ్వాల్సి ఉంది. అయితే ఈ 2 శాఖల మధ్య సమన్వయం లోపంతో 2 ఏళ్లుగా పనులు నిలిచిపోయాయి. వరద నీటిని నిల్వ ఉంచేందుకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుకు తాత్కాలిక షట్టర్లు బిగించినా వరద నీరు వృధాగా పోతుంది. ఫలితంగా చుట్టుపక్కల రైతుల పొలాల్లోకి వెళ్లే వీలులేని పరిస్థితి నెలకొంది. వరికోత యంత్రాలు సైతం వచ్చే వీలు లేక ఆందోళన చెందుతున్నారు రైతన్నులు. పైగా సబ్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండి సారంగాపూర్, బీర్పూర్ మండల చివరి ఆయకట్టు రైతులు నష్టపోతూనే ఉన్నారు. మరోవైపు శాశ్వత షట్టర్లు బిగిస్తే జగిత్యాల, ధర్మపురం నియోజకవర్గాల్లోని సుమారు 30,000 ఎకరాల రైతులకు న్యాయం జరగనుంది. జీవనోపాధికి సంబంధించిన ఒక చెరువు లెక్క ఇదే. మాకు వరదల ప్రభావం వల్ల తెగిపోయిన సుధా అప్పట్లో సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, కేసీఆర్ సార్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక 6 మంత్స్లోనే దాన్ని కంప్లీట్ చేసి మళ్ళీ దాన్ని చేసారు. కాకపోతే ఏంటంటే ఆ చెరువును ఆధారపడి ఈ గుట్ట కింద ఏరియాలో ఒక 20-25 గ్రామాల దాకా ఈ చెరువును నేను ఆధారపడి గ్రామాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆ చెరువుకు సంబంధించి చెరువు కట్టించిండు, కానీ దాన్ని గేటు పెట్టడం కోసం ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఆ గేట్ పెట్టలేకపోతుంది. దానివల్ల నీళ్లు వృధాగా పోతున్నాయి. అటవీ శాఖ అభ్యంతరం తెలపడంతో తాత్కాలిక షట్టర్ల బిగింపు కారణంగా ప్రాజెక్టు చుట్టుపక్కల రైతుల పొలాల్లో భారీగా వరద నీరు చేరింది. పొలాల్లో ఎక్కడ చూసినా ఇసుక మేటలు, బండరాళ్లు ప్రత్యక్షమవుతున్నాయి. ఈ ఇసుక మేటలు తొలగించే ఆర్థిక స్తోమత లేక పంట సాగు చేసుకోలేక తల్లడిల్లుతున్నారు అన్నదాతలు. 2 ఏళ్లు గడిచిన రేవంత్ సర్కార్ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయకపోవడంపై స్థానిక రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది. ప్రాజెక్టు నుంచి నీరు వృధాగా పోతుండటంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోతున్నారు. సుమారు 300కు పైగా కుటుంబాలు ఉపాధి కరువై లక్షల్లో నష్టపోయారు. 15 నెలల సమయంలో ఒక సెటర్ పెట్టేటువంటి చొరవ చూపినటువంటి గవర్నమెంట్ను మనం చూస్తున్నాం. అదేవిధంగా ప్రజాప్రతినిధులను చూస్తున్నాం. ఉన్నామా అంటే ఉన్నామని. ఇక్కడ రైతులకు ఏం కావాలి, ఈ ప్రాంతంలో తక్షణమే చేయవలసినటువంటి పనులు ఏమున్నాయనేటువంటి అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాన్ని నడుపుతుంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తున్నది. రోళ్లవాగు ప్రాజెక్టును ఎన్నో ఏండ్ల నుండి రాజకీయ నాయకులు తమ ఎన్నికల అస్త్రంగా ప్రచారానికి వాడుకున్నారు తప్ప పనులు పూర్తి చేయలేదు. బీఆర్ఎస్ సర్కార్ 95% పనులు పూర్తి చేసినా కాంగ్రెస్ సర్కార్ మాత్రం కేవలం 5% పనులు కూడా పూర్తి చేయలేకపోతోంది. దాంతో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ రైతులు తిరుగుతున్నా నాయకుల్లో మాత్రం చలనం కలగడం లేదు. వృధాగా పోతున్న నీటిని రైతన్నకు ఉపయోగించాలనే లక్ష్యంతో ఈ రోళ్లవాగు ప్రాజెక్టును బీఆర్ఎస్ సర్కారు 95 నుంచి 97% పనులు పూర్తి చేసింది.
కానీ ఈ సర్కారు హయాంలో పూర్తి స్థాయిలో 3% పనులు పూర్తి చేయలేక ఈ పరిస్థితి నెలకొంది. దీంతో రైతన్నల చివరాయకట్టు పంటలు ధర్మపురి, జగిత్యాల నియోజకవర్గాల్లో దాదాపు 20,000 ఎకరాల్లో పంట నష్టపోతున్నారు. మరి ఇప్పటికైనా కనికరం చూపిస్తే రానున్న రోజుల్లో రైతన్నకు మేలు జరిగే అవకాశం ఉంది. ఇది జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి రోళ్లవాగు ప్రత్యేకత. కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యానికి రైతులు చెప్తున్న సమాధానం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.